శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి చెట్టు మూలికలు ఉన్నా కూడా ఈ వీడియోల ముఖాంతరంగా నేను తెలియజేస్తుంటాను. అలాంటి చెట్టు మూలికలు మీరు సేకరించుకొని మీరు భద్రం చేసి పెట్టుకున్నారనుకోండి, రేపటి నాడు మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే రోగం రాని దేహం లేదు, అలాగే చెట్లు లేని ప్రాంతము లేదు. ఆ చెట్లు మనం కాపాడుకోవాలి. కలుపు మందులు కొట్టేసి ఉన్నదాన్ని అంతా పాడు చేసుకునేది పెద్ద సమస్య ఏం కాదు. ఉన్నదంతా ప్రకృతిని పాడు చేసుకున్నామనుకోండి, రేపు నాడు ఏం తిని బతుకుతాం మనము. అలాగే ప్రకృతిని మనం కాపాడుకోవాలి, చెట్టు మూలికలను కాపాడుకోవాలి. అవి మనం దాన్ని కాపాడుకున్నామనుకోండి, మనకు జీవితాన్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అలాగే మనకు గాలిని ఇస్తుంది, పంట ఇస్తుంది, ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా ఉంటుంది. అలాంటి చెట్టు మూలికలు నేను ఎందుకు ఇవన్నీ మేము చూపిస్తున్నామంటే, మిగలబెట్టుకోండి, పాడు చేయకండి అని చెప్పడానికి మాత్రమే మేము ఇచ్చేస్తున్నాం. ఇటీవల కాలంలో చాలామందికి మోకాల నొప్పులు, నడుముల నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి చాలా వరకు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకోసం అని తెలుసా? మనం తాగే జీవజలం, అంటే మనం ప్రాణాంతక జలాన్ని మనం వాడుకుంటున్నాము, జీవజలాన్ని వదిలేస్తున్నాం. జీవజలం అంటే ఇప్పుడు మీరు ఫిల్టర్ వాటర్లు ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, అవి డైరెక్ట్గా బోర్ ఇంకా వాటర్ తీసుకున్నారనుకోండి, మ్యాక్సిమం మనకు వచ్చేది 400 నుంచి 480 వరకు ఒక క్వాంటిటీ వస్తుంది. మనకు కావాల్సిండేది 400. మనము ఫిల్టర్ వాటర్ ఇంట్లో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే, కావాలంటే టెస్ట్ చేసుకోండి, ఫిల్టర్ వాటర్ తాగే నీళ్ళు అని చెప్పి మనకి సపరేట్గా ఎక్కడ స్టాక్ అవుతున్నదో ఆ నీళ్ళు చెక్ చేశారనుకోండి, 38 నుంచి 50% వరకునే ఒక కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఇంకా వేస్ట్గా పోతుంటుంది చూడండి, ఆ వేస్ట్ వాటర్ అని దాంట్లో 400 వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు కావాల్సింది 400 డిగ్రీ అంత కెపాసిటీ ఉండాలి. అవి మనము వేస్ట్ వాటర్ని, ఆరోగ్యంగా ఉండే దాన్ని వేస్ట్గా వదిలేస్తున్నాము, వేస్ట్ వాటర్ని తాగుతూ ఉన్నాం. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ కిడ్నీ సమస్యలు కావచ్చు, లేదా మనకి మోకాల జాయింట్ పెయిన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే, ఈ ఫిల్టర్ వాటర్ ఎప్పుడు మనం స్టార్ట్ చేశామో 15 సంవత్సరాల నుంచి ఇటీవలే ఆ ఒక ఫిల్టర్ వాటర్ని ఎప్పుడు మనం వాడేదానికి యూజ్ చేసామో అప్పటి నుంచి మోకాల నొప్పులు కావచ్చు, కిడ్నీ ప్రాబ్లంలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ వస్తున్నాయి. దానికి ఈరోజు నేను చూపించబోయే చెట్టు మూలికంటే చూడండి, ఇది బుడ్డతీగ అంటారు. ఇది వచ్చి చూడండి, ఇది బుడ్డలాగుంటుంది. ఇది చాలా వరకు మన చుట్టుపక్కల దొరుకుతుంది. చూడండి, దీన్ని తుంచామంటే లోపల, ఇది చూడండి, ఇది తీసామంటే లోపల 3 గింజలు ఉంటాయండి దీనికి. దీన్ని బుడ్డతీగ అంటాం. ఆల్మోస్ట్ ఇది బుడ్డతీగ అంటాం. ఇది ఆకు కూడా ఇలా ఉంటుందండి. చూడండి, మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా వరకు దొరుకుతాయండి ఆకు. ఇప్పుడు వర్షాలు లేదు కాబట్టి మనకి కాస్త మకము వాడినట్లుంటుంది. చూడండి, పూలు ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ ఆకు మాత్రమే సేకరణ చేసుకోవాలి. చేసుకొని ప్రతిరోజు ఒక పూట కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకొని సాంబార్ లాగా చేసుకోవాలి. ఆకు అంటే మనము ఇది పులగూర లాగా దీన్ని మనం చేసుకుంటూ రావాలి. దీన్ని మనము ఎలాగంటే, మిరియాలు, జీలకర్ర ఇలాంటివే ఎక్కువ వాడుకోవాలి. పచ్చిమిర్చి కానీ ఇలాంటివి వాడుకోకుండా చింతపులుపు పెట్టకండి. చింతపులుపు పెట్టకుండా దీన్ని ఏం చేస్తారంటే, కొద్దిగా ఏదైనా టమాటా వేసుకొని పులగూరలాగా చేసుకొని, కందిపప్పు వేసుకొని రోజుకు ఒక్క పూట ఈ ఒక్క ఆకుని మనం సాంబార్ లాగా చేసుకొని తినుకుంటూ వచ్చామంటే, కంపల్సరీ మన లోపల ఉన్న ఎముకల పైన అరిగిపోయిన గొజ్జు కావచ్చు, లేదా మన జెల్లులాగా వస్తుంది. ఆ జెల్లు కీళ్ళ మనకి కాల్షియం ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు నొప్పులు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటూ వస్తే 100కి 100% ఆ ఒక సమస్య మీకు పరిష్కారం దొరుకుతుందండి. అలా కాని పక్షాన, లేదండి మాకు దొరకవు, ఇలాంటి సమస్యలు మాకు ఎక్కువగా ఉన్నాయి, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది దొరకదని వాళ్ళు ఎవరైనా ఉంటే, దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతూ ఉంటే, అలాంటి వాళ్ళు ఈ ఒక కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే దానికి సంబంధించిన మందులు మా దగ్గర దొరుకుతాయి. కావాలంటే పంపిస్తాం, వాడండి, ఆ సమస్య నుంచి దూరం చేసుకోవచ్చు. చూసుకోండి, చెట్టు బాగా చూసుకోండి. ఏమండి చెట్టు సరిగా చూపి లేదండి అనకండి. చూడండి, ఇలా ఉంటుంది. ఇది చెట్టు అన్నమాట. శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశైలకి అందరికీ వందనాలండి. ఇది చూడండి, జాగా అని పిలుస్తాము, అడవి జాగా. ఇది మొత్తము, ఇది చూడండి, పువ్వు ఇలా ఉంటుంది. ఇక్కడ కంపలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మొత్తం జాగా అన్నమాట. ఇలా బట్టి ఇలా విరకాలి. ఇది చూశారు కదండి, జాగా. దీన్ని అడవి జాగా అంటారు. ఊరు జాగా వేరే ఉంటుంది. అది ఈ జాగాలో ఇది అడవిది. మనకి పుల్లలాగా కడ్డీలాగా ఉంటుంది. ఇక్కడ 2 గెనుపులు వస్తాయి అంతే, మొత్తం రౌండ్ కడ్డీలాగా ఉంటుంది. చూడండి,
దీన్ని మనం ఏం చేయాలంటే ఎందుకోసం పనిచేస్తుందబ్బా అంటే చెవిలో పోటు వస్తుంది, నొప్పి, చీము గారడం, అలాగే వాళ్ళకి ఎప్పుడు గుయ్యి అంటూ ఉంటుంది చాలామందికి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఏది ఆ సౌండ్ వచ్చేదాన్ని. మిగతా చెవిలో చీము గారడం కావచ్చు, లేదా చెవి నొప్పి కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జాగని మొత్తం తీసుకోవాలి. తీసుకొని ఒక 5-6 చెట్లు తీసుకోండి. తీసుకొని వరిగడ్డి కింద పరిచి దానిపైన ఇవి పెట్టేయాలి. పెట్టేసి వరిగడ్డిని అంటించేయాలి, అగ్గిపెట్టేయాలి. అగ్గిపెట్టేస్తే మొత్తం వరిగడ్డి కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఇది కాస్త కాలింటుంది. అప్పుడు చేతులకి గ్లౌజ్ వేసుకోవాలండి. అలాగే పిండితే నస వస్తుంది. దానికి చేతులకి ఇంతవరకు గ్లౌజులు వేసుకొని ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు బట్టి పిండామనుకోండి, మొత్తం రసం కారుతుంది. ఆ రసము 100 గ్రాములు తీసుకోండి. ఈ జాగది రసం 100 గ్రాములు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి నువ్వుల నూనె బాగా స్వచ్ఛమైన నువ్వుల నూనె 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు కాకపోతే 150 గ్రాములు తీసుకోండి. తీసుకొని ఇవి రెండు కలిపేసి మంట మీద పెట్టి సన్న మంట ఉండాలి. ఎలాగంటే దీపాగ్ని అంటాం. ఫ్లేమ్ మొత్తం తగ్గించేయండి. తగ్గించేసి సన్న మంట మీద పెట్టి వదిలేయండి. ఈ రసం అంతా పూర్తి ఇమిరిపోవాలి. ఇమిరిపోయి ఉత్త ఆయిల్ మాత్రమే మిగలాలి. అంటే మనం వేసిన నువ్వుల నూనె మాత్రమే మిగలాలి. అలా మిగిలిన దాన్ని తీసుకొని ప్రతిరోజు ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి. డ్రాప్స్ డబ్బాలకి పోసి పెట్టుకొని ప్రతిరోజు చెవుల్లో వాడుకుంటూ వస్తే ఆ చెవులో కారే చీము కారేది కావచ్చు, చెవు పోటు కావచ్చు, చెవి నొప్పి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు నయమైతే వస్తాయి. శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. చాలా వరకు చెట్టు మూలికలను చూపించి పలాంది సమస్యలకి పలాని చెట్టు మూలికలు ఇలా కాంబినేషన్లు ఏదున్నాయో దాన్ని చెప్తూ ఉంటాను. వాడుకుంటూ వస్తారంటే మీకున్న సమస్య పరిష్కారం జరుగుతుంది. కొంతమంది ఫోన్ చేస్తారు, ఏమండి మేము 15 రోజులు వాడాము, వారం వాడాము, మీరు చెప్పింది 20 రోజులు వాడాము, నెల వాడాము, తగ్గలేదండి అంటారు. ఆయుర్వేదం చెట్టు మూలికలతో చేసే ప్రయోగాలు కాబట్టి మీరుగా చేసుకుంటున్నారు కాబట్టి అవన్నీ డోస్ తక్కువ ఉంటుంది, నిదానంగా పనిచేస్తుంది. తెల్లవారే కొందరికే పరిగెత్తామండి, ఊరికెత్తాలండి అంటే కాదు. దాని నుంచి మేము చూపించే రెమెడీస్ ఏమున్నాయో దాన్ని మీరుగా చేసుకుంటూ వస్తే ఆ ఒక సమస్య పరిష్కారం అయితే వస్తుంది. ఇక స్టార్టింగ్ స్టేజ్ అనుకోండి, ఒక నెల 2 నెలలు వాడండి. కాస్త బాగా బలిసింది అనుకోండి, ఒక 4 నెలలో 3 నెలలో వాడాలి. అది కాకుండా మీకు దొరకవండి, మాకు ఆ సమస్య ఎక్కువగా ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈరోజు నేను చూపించబోయే చెట్టు మూలిక ఏమైందంటే కందగడ్డ. ఇది మన కూరగాయల కొట్లో ఇంతంతలా గడ్డల్లాగా దొరుకుతుంది. మీరు నెట్లో గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది కందగడ్డ అంటే ఏదని. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి, అడవి కంద, 2 రకాలు ఉన్నాయి. అడవి కంద కాస్త బలం ఎక్కువ ఉంటుంది, అది మనకు అందరికీ దొరకడం కష్టం. ఇది కంద అయితే కూరగాయల కొట్లో ప్రతి ఒక్క దాంట్లో దొరుకుతుంటాయి. ఈ కందగడ్డ దేనికప్ప పనిచేస్తుందంటే ఫైల్స్ అంటే మనకి తెలిసే ఉంటుంది. దీంట్లో 4 నుంచి 5 రకాలు ఉంటాయి ఫైల్స్లో. ఫైల్స్ అంటే మాకు హర్షములలు, మూల వ్యాధి అని పిలుస్తుంటాం. దీంట్లో ఫిస్టులా అంటే భగంధరము ఉంటాం దాన్ని. ఒకటి ఉంటే భగంధరము, దాంట్లోనే 2-3 బొక్కల్లాగా కారి నీసంతా వస్తూ ఉంటుంది, నీసు రక్తం వస్తూనే ఉంటుంది. దాన్ని వల్మిక భగంధరం అని పిలుస్తుంటాం. అలాగే ఇంకొంతమందికి గూద రోగం అనేది వస్తుంది. మన కడుపులో ఉన్న పేగు కిందకి దిగుతుంది టాయిలెట్ పోయేటప్పుడు. ఎందుకోసం అంటే వాళ్ళు కూర్చున్న తర్వాత ముక్కుతూ ఉంటారు. ముక్కి ఆ టాయిలెట్ అనేది గట్టిపడిపోయి ఉంటుంది, మేక పిక్కిలాగా అయిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే ముక్కేటప్పుడు ముక్కి ఆ ఒక పేగు అనేది దిగుతూ ఉంటుంది. కొంతమందికి అయితే 1 ఇంచు, 2 ఇంచులు, 3 ఇంచులు, 6 ఇంచుల వరకు కూడా దిగుతూనే ఉంటుంది. అదైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తి లోపలికి తోసుకుంటూ ఉంటారు. ఇది ఒక నరకంలాగా ప్రతిరోజు వాళ్ళకి టాయిలెట్ పోయినప్పుడు. కానీ వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో మాత్రం ఎవ్వరు ఏది రాజీ కాకుండా తింటూనే ఉంటారు. మ్యాక్సిమము ఈ చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు ఇవన్నీ కూడా మైదా పిండితో చేసిన పదార్థాలు ఇవన్నీ కూడా పూర్తిగా మానుకోవాలి. కానీ వీళ్ళు మానరు. తినేది తింటూనే ఉండాలి, కానీ నరకం మాత్రం ప్రతిరోజు అనుభవిస్తూ ఉండాలి. ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఇది కందగడ్డ అంటారు. ఈ కందగడ్డని మనం ఏం చేయాలంటే కొట్లో దొరుకుతాయి. మీకు ఇప్పుడు అంతా కూరగాయల కొట్లో చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. దొరికితే దాన్ని ఏం చేయాలంటే పై పొట్టు బెరడు తీసేయాలి. తీసేసి లోపల కండలాగా ఉంటుంది, ఒక అంత తీస్తే చాలు. పై బెరడు కండగా ఉంటుంది. మొత్తం దాన్ని
తురమచ్చు లేదంటే సన్న సన్న పీసులుగా చేసి నీడలో ఆరబెట్టుకోండి. 1 రోజు 2 రోజులు ఎండకేయండి. దాంట్లో ఉండే నీటి శాతం మొత్తం వెళ్ళిపోని తర్వాత నీడలో ఆరబెట్టుకొని ఇట్లా పట్టుకొని పిసికితే మొత్తం పొడి కావాలి. ఆ టైంలో మిక్సీకి వేసి ఒక పౌడర్ చేసి పక్కలో పెట్టుకొని ప్రతిరోజు మజ్జిగ అంటే చల్ల అంటాము, నీటి మజ్జిగ నీళ్ళలాగా ఉండాలి, మొత్తం గట్టిగా ఉండకూడదు, పెరుగులాగా ఉండకూడదు. ఆ నీటి మజ్జిగలాగా ఉండే దాంట్లోకి ఏం చేస్తారంటే ఒక 1/2 చెంచా అంతా కలుపుకోండి. దీని జతకి సైంధర లవణం అని దొరుకుతుంది కొట్లో, రాక్ సాల్ట్ అని. దీన్ని రుచికి తగినట్లు కలుపుకొని ప్రతినిత్యము ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్లు వాడుకుంటూ వస్తే కంపల్సరీ మీకున్న ఫైల్స్, ఇంటీరియర్ ఫైల్స్ కావచ్చు, లోపల భగంధరం అంటారు, బొక్కలుగా గుదస్థానం నుంచి బొక్కలు పడుతుంటుంది. రెండవది వచ్చి పిస్టులా అంటారు దాన్ని. రెండవది వచ్చి ఇది ఫిజర్స్ అంటారు, క్రాక్లాగా. మన మీడియాలు పగిలితే ఎలాగుంటుందో, కాళ్ళు మీడియాలు పగిలితే ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట ఫిజర్స్. లోపల ఇంటీరియర్ ఫైల్స్ లేదా మూలకలు పిలకల్లాగా అవతలు ఉంటాయి. ఇది ఏదే ఉన్ని కూడా మీరు దీన్ని వాడుకుంటూ వస్తే మలబద్ధకం అనేది తగ్గి ఈ ఒక్క సమస్య ఏది ఫైల్స్ అనే సమస్య కూడా తగ్గుతూ వస్తుంది. వారానికి 2 సార్లు అరటి దిండు కావచ్చు లేదా అరటి కాయ వస్తుంది, దాన్ని తాలింపులాగా పచ్చడిలాగా మీరు చేసుకొని ప్రతిరోజు తినచ్చు, ఏ సమస్య లేదు. ఎందుకంటే పీచు పదార్థాలు ఒంట్లోకి ఎక్కినంత మీకు ఆరోగ్యం అనేది ఈ ఫైల్స్ అనే సమస్య పోతూ వస్తుంది. కరెక్ట్గా పత్తి ఉండి మందులు వాడుకుంటారండి, ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. అలా కాదండి మాకు దొరకవు, మాకు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉండదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి, దానికి తగిన మందులు పంపిస్తామని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.